ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ భరోస్ ఎక్స్చేంజ్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చిన ఒక పెద్ద అఫీషియల్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. నిజం చెప్పాలంటే నేను ఈ మెసేజ్ మొత్తం చదివిన తర్వాత అరే ఇన్ని అప్డేట్స్ ఒకేసారి ఇచ్చారా అనిపించింది. అందుకే ఆ ఇంగ్లీష్ మెసేజ్ని అలాగే చదివితే చాలామందికి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో నేను ఇప్పుడు ఒక్కో పాయింట్ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వాళ్ళు ఏం చెబుతున్నారంటే భరోస్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ 7న ప్రీ లాంచ్ అయిందని, ఆ తర్వాత కేవలం 2 నెలల్లోనే ఫేజ్ 2 వరకు వచ్చేసిందని చెప్పారు. రోడ్ మ్యాప్ ప్రకారం చూస్తే ఫేజ్కి 3 ఇంకా టైం పడుతుందని అనుకున్నాం. కానీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల చాలా త్వరగా ఫేజ్ 3కి దగ్గరయ్యామని వాళ్ళు చెబుతున్నారు. ఇది నిజంగా మంచి అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్లో ఒక ఫేజ్ పూర్తి కావడానికి చాలా నెలలు పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం విశేషం. తర్వాత వాళ్ళు చెప్పిన రెండో ముఖ్యమైన విషయం ట్రస్ట్ వాలెట్ విత్డ్రా టెస్టింగ్ గురించి. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఫేజ్ 3 ఒఫిషియల్ లాంచ్కి ముందు మొత్తం సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసేందుకు విత్డ్రా టెస్టింగ్ మోడ్ లైవ్ చేశామని చెప్పారు. అంటే ఇది అసలు విత్డ్రా కాదు, కేవలం టెస్టింగ్ మాత్రమే. అందుకే ప్రతి యూజర్ ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్ళి విత్డ్రా ప్రాసెస్ని టెస్ట్ చేసి చూడాలని కోరుతున్నారు. దీంతో లాంచ్ రోజు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ముందే గుర్తించి ఫిక్స్ చేయవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు, అదే ప్రొఫైల్ అప్డేట్. ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారంటే ప్రతి యూజర్ వెంటనే ప్రొఫైల్ పేజ్లోకి వెళ్ళి తమ ట్రస్ట్ వాలెట్ BEP20 అడ్రస్ యాడ్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఫేజ్ 3 లైవ్ అయిన వెంటనే పంపే టోకెన్స్ నేరుగా ఆ వాలెట్ అడ్రస్కి వెళ్తాయని చెప్పారు. అందుకే చివరి నిమిషంలో హడావిడి పడకుండా ఇప్పుడే యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం రీఫండ్ గురించి. ఇక్కడ వాళ్ళు ఏం ప్రకటించారంటే యాక్టివేషన్ కోసం మీరు చెల్లించిన 12 USDT విలువతో పాటు గ్యాస్ ఫీజును కూడా కవర్ చేస్తూ ఇంకా 3 USDT విలువైన BRS టోకెన్స్ అదనంగా ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే మొత్తం 15 USDT విలువైన BRS టోకెన్స్ పంపించబోతున్నామని ప్రకటించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రస్తుత లెక్కల ప్రకారం అది 60 BRS టోకెన్స్ అవుతాయని చెప్పారు. ఇంకా ఇది వన్ టైం క్లెయిమ్ మాత్రమే అని కూడా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎలిజిబిలిటీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఫేజ్ 3 లాంచ్ అయ్యేలోపు జాయిన్ అయిన పాత యూజర్లందరికీ ఈ రీఫండ్ వస్తుందని చెప్పారు. ఒకవేళ ఫేజ్ 3 తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఫేజ్ 5లో రీఫండ్ అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఇంకో మంచి అప్డేట్ కూడా ఇచ్చారు, అదే భారోస్ మొబైల్ ఎక్స్చేంజ్ యాప్ గురించి. వాళ్ళు ఏం చెబుతున్నారంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతోందని, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అప్డేట్ని ఆగస్ట్ 1న అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. అంటే యాప్ ఎంతవరకు వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది అన్నీ మనం చూసే అవకాశం ఉండబోతోందని వాళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు, అదే కమ్యూనిటీ బిల్డింగ్. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే భరోస్ అనేది ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, ఇది ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్. అందుకే ప్రతి ఒక్కరూ తమ రిఫరల్ లింక్ని షేర్ చేసి కొత్త మెంబర్స్ని ఇన్వైట్ చేయాలని కోరుతున్నారు. అంతేకాదు ప్లాట్ఫామ్లో 12 లెవెల్స్ రిఫరల్ కమిషన్ సిస్టమ్ ఉందని, దాంతోపాటు లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు మైల్ స్టోన్ రివార్డ్స్ కూడా ఉన్నాయని మరోసారి గుర్తు చేశారు. చివరిగా సపోర్ట్ గురించి కూడా చెప్పారు. విత్డ్రా టెస్టింగ్లో ఏమైనా సమస్య వచ్చినా లేదా వాలెట్ అడ్రస్ యాడ్ చేయడంలో ఏమైనా డౌట్ ఉన్నా అఫీషియల్ టెలిగ్రామ్ సపోర్ట్ లేదా అఫీషియల్ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయాలని సూచించారు. మొత్తానికి ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫేజ్ 3 లాంచ్కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, విత్డ్రా టెస్టింగ్ మొదలైందని, ట్రస్ట్ వాలెట్ అడ్రస్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలని, రీఫండ్ రూల్స్ కూడా ప్రకటించామని, అలాగే మొబైల్ యాప్ అప్డేట్ కూడా త్వరలో రాబోతోందని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఒక్కసారి మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ప్రొఫైల్ చెక్ చేసుకోండి, ట్రస్ట్ వాలెట్ అడ్రస్ యాడ్ చేసి డాష్బోర్డ్లో టెస్టింగ్ ఆప్షన్ కూడా ఒకసారి చూసేయండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అఫీషియల్ అప్డేట్ని ఒకసారి షార్ట్గా రీక్యాప్ చేసుకుందాం. మొదటిగా వాళ్ళు ఫేజ్ 3 లాంచ్ చాలా దగ్గరలో ఉందని చెబుతున్నారు. రెండో విషయం, లాంచ్కి ముందే విత్డ్రా టెస్టింగ్ స్టార్ట్ చేశామని, ప్రతి ఒక్కరూ ఒకసారి టెస్ట్ చేసి చూడాలని కోరుతున్నారు. మూడో విషయం, ప్రొఫైల్లో ట్రస్ట్ వాలెట్ BEP20 అడ్రస్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే లాంచ్ అయిన వెంటనే రీఫండ్ టోకెన్స్ పంపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనేది వాళ్ళ ఆలోచన. నాలుగో విషయం, యాక్టివేషన్ చేసిన పాత యూజర్లకు 12 USDT రీఫండ్తో పాటు 3 USDT గ్యాస్ ఫీ బోనస్ కలిపి మొత్తం 15 USDT విలువైన BRS టోకెన్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఐదో విషయం, ఫేజ్ 3కి ముందు జాయిన్ అయిన వాళ్ళకే ఈ రీఫండ్ అవకాశం ఉంటుందని, ఆ తర్వాత జాయిన్ అయ్యే కొత్త యూజర్లకు ఫేజ్ 5లో అవకాశం ఉంటుందని కూడా క్లియర్గా చెప్పారు. ఆరో విషయం, మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతోందని, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అప్డేట్ని ఆగస్ట్ 1న అఫీషియల్గా చూపించబోతున్నామని ప్రకటించారు. ఏడో విషయం, 12 లెవెల్స్ రిఫరల్ కమిషన్ అలాగే మైల్ స్టోన్ రివార్డ్స్ గురించి మరోసారి గుర్తు చేశారు. అంటే
ప్లాట్ఫామ్ గ్రో అవుతున్న కొద్దీ కమ్యూనిటీ కూడా గ్రో అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ ఒక్క అనౌన్స్మెంట్లోనే చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ ఇచ్చారు. సాధారణంగా చాలా ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలన్నా ఒక నెల వెయిట్ చేయిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కమింగ్ సూన్ అని చెబుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం టెస్టింగ్ మొదలుపెట్టామని చెబుతున్నారు. రీఫండ్ రూల్స్ ముందే ప్రకటించారు. వాలెట్ అడ్రస్ ఇప్పుడే యాడ్ చేసుకోమని చెబుతున్నారు. మొబైల్ యాప్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తామని అంటున్నారు. అంటే ఒక్కో స్టెప్ని ముందుగానే ప్లాన్ చేసుకుని యూజర్లకు కూడా ముందే తెలియజేస్తున్నారు. అది నిజంగా ఒక మంచి విషయం. ఇంకో విషయం గమనించండి, ఇలాంటివి ముందుగానే చెప్పడం వల్ల యూజర్లకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఎప్పుడు ఏం చేయాలో క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఇప్పుడే మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ చెక్ చేయండి. ట్రస్ట్ వాలెట్ అడ్రస్ యాడ్ చేయండి. డాష్బోర్డ్లో విత్డ్రా టెస్టింగ్ ఒకసారి చూసేయండి. అలా చేస్తే ఫేజ్ 3 అఫీషియల్ లాంచ్ వచ్చిన రోజు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా రెడీగా ఉంటారు. నా పర్సనల్గా ఈ అప్డేట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు కేవలం ఫేజ్ 3 వస్తుంది అని చెప్పి ఆగిపోలేదు. దానికి ముందు ఏం చేయాలి, యూజర్లు ఎలా సిద్ధంగా ఉండాలి, రీఫండ్ ఎలా ఉంటుంది, ఎవరికి వస్తుంది, మొబైల్ యాప్ ఎక్కడి వరకు వచ్చింది, అన్నీ ఒకేసారి క్లియర్గా వివరించారు. అది ట్రాన్స్పారెన్సీకి ఒక మంచి ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అఫీషియల్ అప్డేట్లో మొత్తం ఇవే ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మీ పని ఒక్కటే, వెంటనే లాగిన్ అవ్వండి, ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి, ట్రస్ట్ వాలెట్ అడ్రస్ యాడ్ చేసుకోండి, విత్డ్రా టెస్టింగ్ ఒకసారి చెక్ చేయండి. మరి ఫేజ్ 3 లాంచ్ కోసం మనం అందరం రెడీగా వెయిట్ చేద్దాం. సరే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భారోస్ ఎక్స్చేంజ్ అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలుగులో తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.